నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ది లార్డ్ అండి. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడాను ప్రేమతో ఆహ్వానించడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించారండి. మరి ప్రతి ఫ్రైడే అనగా ప్రతి శుక్రవారము ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు పంచుకుంటూ మీరు కూడా ఈ కార్యక్రమాలను క్రమంగా చూస్తున్నారు, వీక్షిస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ మీరు కూడాను ఆధ్యాత్మికంగా మరి బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడి ప్రణాళికలు మన జీవితాల్లో గొప్పగా ఉన్నాయని గత ఎపిసోడ్లో మనం విన్నాము. దేవుడు ప్రతి ఒక్కరిని కూడాను తన యొక్క సువార్త నిమిత్తమై ఆయా తన యొక్క రాజ్యంలో ఆయా స్థలాలలో వారిని వాడుకోవాలని ఆయన రాజ్య పరిధిలో ప్రతి ఒక్కరు కూడాను ఉపయోగపడేటువంటి పాత్రలుగా ఉండాలనేటువంటిదే దైవ సంకల్పం. బైబిల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క పిలుపు, ఆ పిలుపుకు లోబడినటువంటి వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో, తరువాత వారి జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారినాయి అనేటువంటి సత్యాలను మాత్రమే తెలియచేసేటువంటిదే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు, ఆ పిలుపుకు లోబడినటువంటి వారి యొక్క జీవితాలు ఏ మేరకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా వారు మారుతారు అనేటువంటి గొప్ప విషయాలను మనం చూస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్, మీరు ఇంకనూ ఆయన చేతిలోనికి మీరు రాని వారిగా ఉన్నట్లయితే ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా మిమ్మలను పరమ కుమ్మరైనటువంటి యేసుక్రీస్తు తన చేతిలోనికి మీరు వచ్చినట్లయితే తనకిష్టమైనటువంటి పాత్రగా మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నారు. మొట్టమొదటిగా మనం ఆయన చేతిలో వాడబడేటువంటి పాత్రలుగా ఉండాలంటే మన జీవితంలో దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి పాపమును ఒప్పుకొని తన ఆత్మ ద్వారా మనం నింపబడి పరిశుద్ధాత్మ వలన మనము ఆయన చేతిలోకి వాడబడేటువంటి వారిగా మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందాలి అని ఈ సువార్తను నమ్మమనని యేసు ప్రభు తన సువార్తను మరి ప్రారంభించాడు. ఆ విధంగా నమ్మినటువంటి వారందరి జీవితాల్లో ఒక వ్యత్యాసాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ ఆ నలుగురు కూడాను తమ యొక్క పనులను విడిచిపెట్టి యేసయ్య వారిని పిలిచినప్పుడు వెంటనే ఆయన చేతిలోనికి లేదా ఆయన యొక్క పిలుపుకు లోబడిన వారై తమకున్నటువంటి సమస్తాన్ని విడిచి యేసును వెంబడించారండి. ఈరోజున వాక్యం ఈ సందేశాన్ని ఆలకిస్తున్న సహోదరి సహోదరుడు, మీరున్న స్థలాలలో అనగా మీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఒక కుటుంబీకుడుగా, ఒక తండ్రిగా, తల్లిగా, లేకపోతే ఒక కుమారుడిగా, కుమార్తెగా మీరు చదువులోను విద్యలోను మీరు అభివృద్ధి చెందుతూ యేసయ్య కృపలో మీరున్న స్థలాలలో ఆయన కొరకు పనిచేసేటువంటి వారిగా మిమ్మలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సార్వత్రికమైనటువంటి క్రీస్తు యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరూ పనివారే. యేసయ్య 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడని మనం బైబిల్లో చూస్తాం. వారు ఆయనతో ఉండుటకు, ఎల్లప్పుడూ ఆయన మాటలను వినుటకు, తదుపరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఆయన యొక్క సువార్తను ప్రపంచానికి అందించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన వెళ్ళిపోతూ అన్నాడు కదా, నేను నా పరిశుద్ధాత్మను నేను మీకు ఆదరణకర్తగా పంపిస్తాను. ఐ విల్ సెండ్ మై హోలీ స్పిరిట్. సో ఆ పరిశుద్ధాత్ముడు మిమ్ములను ఈ లోకంలో నా కొరకు సాక్షులుగా మిమ్ములను తయారు చేస్తాడు అని యేసయ్య చెప్పాడండి. అందుకనే ఈ అధునాతనమైనటువంటి క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది విశ్వాసులు యేసుక్రీస్తు కోసం సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు అనగా నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ ఇండియాకి అనేక మంది మిషనరీస్గా వెళ్ళి పాపంలో నశించిపోతున్నటువంటి అనేకులను వారు క్రీస్తు దగ్గరకు నడిపించే విషయంలో వారి యొక్క ప్రాణాలను సహితం తృణప్రాయముగా ఏంచి క్రీస్తు కొరకు హతసాక్షులుగా చనిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. పరలోక రాజ్యానికి అనేకులను వారసులుగా చేయాలనేటువంటి గొప్ప ఉద్దేశంతోటే యేసు ప్రభు ప్రియ సహోదరి సహోదరుడా
నిన్ను నన్ను రక్షించింది అందుకొరకే. పాపము నుంచి విడిపించిన యేసు ప్రభు మనలను పాపములో ఉన్న వారిని విడిపించుట కొరకై మనల్ని సాధనాలుగా వాడుకుంటున్నాడు. పౌలు భక్తుడు చెప్పాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, when we are died in our trespasses and sins, Christ has risen us up. అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను క్రీస్తు మనలను ఆయనతో ఉండుటకు లేవనెత్తాడు. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, దట్ హీ హ్యాస్ సేవ్డ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి, క్రీస్తు కృపను బట్టి మనం రక్షించబడింది దేనికంటే ఇతరులను రక్షించటానికి. అయితే అనేక మంది అనేక సాకులు చెప్తూ తమ యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో వ్యర్థం చేసుకుంటూ చివరికి వారు మరణ దశలోకి వచ్చినప్పుడు, అయ్యో నేను చేయవలసింది చేయలేకపోయానే, నా జీవితంలో క్రీస్తు యొక్క పిలుపును నేను నిర్లక్ష్యం చేసి నా విలువైనటువంటి జీవితాన్ని, బలాన్ని, ధనాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి తలాంతును సమాధి చేశానని పశ్చాత్తాపడేటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారి యొక్క జీవితాలలోకి దేవుని యొక్క విలువైనటువంటి దర్శనాన్ని పంపించే ప్రయత్నంలోనే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా మరొకసారి మీతో మీ ఇంట్లోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నాను. మోషే యొక్క జీవితంలో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలు ఈ రోజున మనం వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడాను జరుగుతూ ఉన్నాయి. సహజంగా మానవులందరిలో కూడాను క్రీస్తును నమ్మినటువంటి వారందరిలో కొన్ని బలహీనతలు వారిని చచ్చిపోయేదాకా వెంటాడుతూనే ఉంటాయి. ఆ బలహీనతల నుంచి మనం విడుదల పొందినప్పుడు మన జీవితం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మోషే జీవితంలో తనకు ఎదురైనటువంటి సమస్యలను దేవునితో చెప్పుకున్నాడు. గత ఎపిసోడ్లో మనం మోషేను దేవుడు ఎలా పిలిచాడో విన్నాం. యేసుక్రీస్తు యొక్క పిలుపు ఆయనకు ఎలా వచ్చిందో, మరి యెహోవా దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. సో ఆయన కొన్ని అనుమానాలతో ఉన్నాడు. తాను దేవుని సేవకు పనికిరానని, తర్వాత దేవుని యొక్క పిలుపుకు తాను అసమర్థుడు అనేటువంటి కొన్ని భావాలు తాను కలిగి ఉన్నాడు. అందుకు తాను కొన్ని సాకులు చెప్పాడు. ఆ సాకులు అన్నిట్లో నుంచి దేవుడు తనకు మరి నివృత్తి చేసి, నేను నిన్ను వాడుకుంటాను, నా ప్రజలను నువ్వు విడిపించాలి, ఐగుప్తులో చెరలో ఉన్నటువంటి నా ప్రజలను నువ్వు విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి పాలస్తీనాకు నువ్వు వారిని నడిపించాలి అని దేవుడు అతన్ని పిలిచినప్పుడు తాను తర్వాత విధేయత చూపించాడు. అయితే ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఆయన ఎలాగా ఏం సాకులు చెప్పాడో వాటికి దేవుడు ఎలాంటి జవాబులు ఇచ్చి బలపరిచి తన చేతిలో ఒక బలమైన పాత్రగా వాడుకున్నాడో మనం నేర్చుకుందాం. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నిర్గమకాండ 3వ అధ్యాయం 11వ వచనంలో తాను చెబుతున్నటువంటి ఒక సాకును మనం చూస్తాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడనని దేవునితో అనగా. చూడండి, ఇక్కడ తన యొక్క హ్యూమిలిటీ లేదా తనలో ఉన్నటువంటి వినయ భావాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక్కోసారి మనం మాట్లాడే మాటల్లో కూడా దేవునికి చాలా గొప్ప మన మీద ప్రేమ పెరుగుతుందండి. నిజమే, ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి నేను ఎంతటి వాడనో అంటున్నాడు. మోషేని గురించి బైబిల్లో ఇలా రాయబడి ఉంది. స్టెఫెన్ అనేటువంటి భక్తుడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో అతడు ఐగుప్తు యొక్క సకల విద్యలను నేర్చుకున్నాడనని, అతను గొప్ప మాటకారి అని చెప్పి, ఐగుప్తు దేశంలో చాలా గొప్ప విద్యను నేర్చుకున్నటువంటి వ్యక్తి, అంటే అతడు సామాన్యుడేం కాదు, కానీ అతడు రాజకుమారుడిగా ఎదిగినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. హీ ఈజ్ ఎ డాక్టర్, హీ ఈజ్ ఎ ఫిలాసఫర్, హీ ఈజ్ ఆల్సో వారియర్. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తి తన్ను తాను ఎలా తగ్గించుకుంటున్నాడంటే, హూ యామ్ ఐ, నేను ఎవరను ప్రవ్వా, నా స్థితి ఏ పాటిది అని ఒక సాకుగా చెప్పటం మనం చూసాం. అయితే దేవుడు అతన్ని ఇలా అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఐ విల్ బి విత్ యూ అష్యూరెడ్లీ. డియర్ ఫ్రెండ్, ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి పనికి కూడాను ఈ లోక సంబంధమైనటువంటి మరి ఫలితాన్ని పొందుకుంటావు. కానీ దేవుని కొరకు నువ్వు ఏ పని చేయకపోతే నిత్యత్వంలో నీకు దొరికే బహుమానము చాలా సున్నాగా ఉంటుంది, నేను నిరాశపరిచేదిగా ఉంటుంది. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కమ్ అండ్ వర్క్ ఇన్ మై వినియార్డ్. దేవుడు తన యొక్క పొలంలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు తన అనేక మందిని పిలుస్తున్నట్లుగా అక్కడ ద్రాక్ష తోట యజమానిలాగా యేసు ప్రభు కనపడుతున్నాడు. తన తోటలో పనిచేయటానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనేక మందిని తన పనిలో పిలుచుకుంటూ ఉన్నాడు. వయసును బట్టి మనం చూసినట్లయితే
చాలామంది తమ వయసు అయిపోయిన దాకా కూడాను ఆయన పిలుపును నిర్లక్ష్యం చేస్తారండి. సో అక్కడ మనం చూస్తే 5 గంటల సమయంలో వచ్చినటువంటి వారికి కూడాను, చివరి గంటలో వచ్చినటువంటి వారికి కూడాను ఒక దేనారమును మరి ఆ ద్రాక్ష తోట యజమాని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకని అంటే కోత విస్తారముగా ఉన్నది, కోసేవాళ్ళు కొద్దిమంది ఉన్నారే. వీ నీడ్ వర్కర్స్ ఫర్ గాడ్. నరకానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య కంటే అనేక రెట్లు అధికముగా ఉన్నది. పరిశుద్ధతను, నీతిని, యథార్థతను ప్రేమించే వారి కంటే పాపమును, ఈ లోకంలో ఉన్న శరీర సంబంధమైన సుఖాలను ప్రేమిస్తూ నిత్య నరకానికి వెళ్ళేటువంటి వారి సంఖ్య కోటాను కోట్లలో ఉన్నది. కాబట్టి దేవునికి ఆయన పని చేసేవాళ్ళు కావాలి. పనివారు తక్కువైపోయారండి. పని ఎక్కువ ఉన్నది, పనివారు తక్కువ ఉన్నారు. కాబట్టి చివరి క్షణంలో వచ్చినటువంటి వారిని కూడా తను పెట్టుకున్నాడు. మోషే వయసు అప్పటికి 80 సంవత్సరాలండి. అయినా సరే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఈ 80 సంవత్సరాల్లో మోషే తన జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు. తనలో విధేయత నేర్చుకున్నాడు, యథార్థత నేర్చుకున్నాడు. తర్వాత తనలో ఉన్నటువంటి మూర్ఖ స్వభావము, మరి తనలో ఉన్నటువంటి గర్వము అన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి ఇప్పుడు తను జీరోకి వచ్చాడు. కాబట్టి నేను ఎంతటి వాడినన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఎంతటి వాడవైనా సరే, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వు జీరో అయినా సరే, ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ హీరో అన్నాడు. అలానే నిజంగానే మనం చూస్తాం కదా, మోషే ఎంత గొప్పవాడో బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉందండి. మోషేని గురించి ఏమనుందంటే, అతడు మరి చాలా వినయ విధేయతలు కలిగినవాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పి మోషేని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. అంత మాత్రమే అతను నమ్మకమైన వాడు అని. చూడండి, దేనికి పనికిరానటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు మనం ఇక్కడ చూస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ ఈజ్ రెడీ టు యూజ్ యూ ఇన్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యంలో నిన్ను వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే మోషేలాగా. రెండవది, మోషే రెండవ సాకు ఏం చెప్తున్నాడంటే, నిన్ను పంపిన మా పితరుల దేవుని పేరేమనని ఇశ్రాయేలీయులు నన్ను అడిగితే నేను వారితో ఏం చెప్పాలి అంటున్నాడు. 3వ అధ్యాయం 13వ వచనం నిర్గమకాండంలో చూసినట్లయితే దేవుడు తన యొక్క అడ్రస్ చెప్తున్నాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఉన్నవాడను, ఐ యామ్ గాడ్ హూ ఈజ్ దేర్. నేను ఉన్నవాడను. చూడండి, మోషేకున్నటువంటి ఈ రెండవ అనుమానాన్ని లేదా రెండవ సాకును కూడాను దేవుడు నివృత్తి చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీ పేరేంటి అని అడిగితే, నీ ప్రజలైనటువంటి, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి నేను ఏం చెప్పాలి అన్నాడు. మనం కూడా అనేక సార్లు ఈ దేవుని పేరు తెలియనటువంటి వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. బైబిల్లో ఇలా చెప్పబడి ఉందండి. ఏమనుందంటే, అనేకులు నేనెవరో ఎరగనటువంటి వారి వల్లే జీవిస్తున్నారు ఈ లోకంలో. పౌలు తిమోతికి రాసిన పత్రికలో అనేక మంది ఈ దినంలో క్రీస్తు పేరు పెట్టుకున్నటువంటి వారు, నా ప్రజలనని పెట్టుకున్నటువంటి వారు, వారికి నా పేరే తెలియదు అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతున్నారని. ఒక భక్తుడు రాసిన పాట ఏంటంటే, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, వారికి నా ప్రేమను ప్రకటించడానికి కొందరే ఉన్నారు అని ఒక భక్తుడు రాసిన పాట మనందరం పాడుకుంటాం కదా సంఘాలలో. నిజమే, ఆయన పేరేంటి? యేసు ప్రభు అంటే ఏంటి? ఆయన రక్షకుడు, హీజ్ ఎ సేవియర్. ఆయన పాపంలో నశించిపోయే మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి మరి దైవ కుమారుడు అని నేను చెప్పటానికి ఎంతమంది సిగ్గుపడుతున్నారండి. యేసు ప్రభు పేరును ఒప్పుకోవటానికే సిగ్గుపడుతున్నారు. నేను క్రైస్తవునని చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ మోషే అంటున్నాడు, మోషేతో దేవుడు అంటున్నాడు కదా, నా పేరేంటో నేను చెప్తాను, అలానే నీవు ధైర్యంగా వెళ్ళి నా యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించుము అన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ రోజున మన జీవితాల్లో కూడాను మరి మనం అనేక సార్లు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దీనివలన నష్టపోయేది మనమే కానీ దేవుడు కాదు. మనకు రావాల్సినటువంటి బహుమానాన్ని మనం పొందకుండా ఉంటున్నాం. దానివలన ఆ బహుమానం ఎవరో ఇంకొకరికి దేవుడు ఇస్తాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నటువంటి సింహాసనాన్ని దేవుడు మత్తీయ అనేటువంటి ఒక వ్యక్తికి, మరి అతని గురించినటువంటి పూర్వపు విషయాలు మనకు తెలియదు, కానీ జస్ట్ బికాస్ హీ లాస్ట్ హిస్ థ్రోన్, గాడ్ హ్యాస్ గివెన్ అన్నోన్ పర్సన్, ఒక తెలియనటువంటి వ్యక్తికి ఆ సింహాసనం ఇచ్చినట్లుగా మనం అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. మై డియర్ ఫ్రెండ్, ఒకవేళ నీవు కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఈ పిలుపునకు నీవు కానీ విధేయత చూపించకుండా నీ స్వార్థం కోసం, నీ కోసం నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ రోజున మోషేని జ్ఞాపకం చేసుకో. నీకున్నటువంటి బలహీనతలో దేవుడు తన బలాన్ని ఇస్తాడు.
నీ యొక్క సాక్ష్యం ద్వారా, నీవు జీవించే మంచి జీవితం ద్వారా ఎంతోమంది యేసు వైపు తిరగాలని చెప్పి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మోషేను దేవుడు ఇలా బలపరచాడండి. సో నా పేరేంటో నేను చెప్తాను. మోసెస్ 3:14 ఏమనుందంటే, ఐఎమ్ ఎ గాడ్ హూ ఈజ్ ద గాడ్. నేను ఉన్నవాడను. ఐఎమ్ నాట్ క్రియేటెడ్ బై ఎనీబడి ఎల్స్ బట్ ఐఎమ్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. నన్ను ఎవరు సృష్టించలేదు, నేనే సృష్టికర్తను. వాట్ ఎ వండర్ఫుల్ ట్రూత్ అండి, ఎంత గొప్ప సత్యం. 4వదిగా మనం చూసినట్లయితే మోషే మరి ఒక సాకు చెప్పినట్లుగా బైబిల్లో చూస్తాం మనం. నిర్గమాకాండం 4:10 ప్రియులారా, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను అన్నాడు. సో నిజంగా మోషేకు ఇలాంటి నోటి మాంద్యం ఉన్నది అని మనం అనుకోవచ్చు. కానీ బట్ స్టెఫెన్ అంటున్నాడు కదా, అతడు మాటకారి అన్నాడు. సో అన్లెస్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ద వర్డ్, హౌ కెన్ హీ బికమ్ ఎన్ ఎలక్వెంట్ స్పీకర్? ఆయన మరి వాక్చాతుర్యము కలిగినటువంటి వాడుగా ఎలా మారాడో మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు మన బలహీనతలను సహితం ఆయన తన బలంగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యుడండి. కాబట్టి తనకు ఒకవేళ ఈ ఇన్ఫర్మిటీ లేదా ఈ బలహీనత తన నోట్లో ఉంది కాబట్టి తను యథార్థంగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రజలను నడిపించాలంటే, వారికి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించాలంటే నోరు బాగుండాలి, నాలుక బాగుండాలి. కానీ దేవుడు మోషే యొక్క హృదయాన్ని చూశాడు, తన యొక్క జీవితాన్ని చూశాడు, తనలో ఉన్నటువంటి యథార్థతను చూశాడు, తనలో ఉన్నటువంటి మరి నిబద్ధతను చూశాడు, తనలో ఉన్నటువంటి డిసిప్లిన్ లేదా క్రమశిక్షణను చూశాడు. మై డియర్ ఫ్రెండ్, ఈ రోజున చాలామంది దేవుని చేత వాడబడాలని ఆశపడుతున్నారు. కానీ దేవుడు ఆశించేటువంటి ఆ యొక్క క్రమశిక్షణ, యథార్థత, నమ్మకత్వం, దేవుని మీద ఆధారపడే ఆ యొక్క మంచి లక్షణాలు లేకపోవటం వలన కొంతకాలం వాడబడిన తర్వాత వారు వాడబడనటువంటి వారిగా ఉంటున్నారు. కొంతమంది దేవుణ్ణి వాడుకొని మరి వారు ఈ లోకంలో ధనవంతులు కావాలి, బలవంతులు కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి అనేటువంటి వారు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇది బైబిల్ సత్యం. అంత్య దినాల్లో అనేకులు దయ్యముల బోధ యందు విశ్వాసం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. సో గాడ్ వాంట్ ఫెయిత్ఫుల్ పీపుల్. దేవునికి నమ్మకస్తులు కావాలి, దేవునికి ప్రార్థనా పరులు కావాలి, ప్రజలకు ఉపయోగపడేవారు కావాలి, నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారము కలిగినటువంటి సేవకుల కోసం ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎందుకంటే వారిని బలపరచడానికి. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి బలహీనతల మధ్య నువ్వు కానీ కొట్టుమిట్టాడుతున్నట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ టు రిమూవ్ యువర్ ఇన్ఫర్మిటీ ఇన్ యువర్ మౌత్. నీ టంగ్లో ఉన్నటువంటి, నీ నాలుకలో ఉన్నటువంటి బలహీనతను నేను తొలగిస్తాను. సో వెంటనే దేవుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో చూడండి. ఇట్ ఈస్ ఎ గుడ్ కాన్వర్సేషన్ బిట్వీన్ లివింగ్ గాడ్ అండ్ ఏ ఆర్డినరీ షెపర్డ్. అంటే ఒక సామాన్యమైనటువంటి కాపరికి దేవాది దేవుడైనటువంటి దేవుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఎంత గొప్ప అనుభూతి అండి. అందుకనే మోషేను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అతను దేవునితో ఒక స్నేహితుడిలాగా మాట్లాడాడు అన్నాడు. దేవుడే అన్నాడు, ఐ విల్ నాట్ స్పీక్ విత్ డ్రీమ్స్ ద్వారా అందరితో మాట్లాడతాను, కానీ బట్ విత్ మోసెస్ ఐ విల్ స్పీక్ లైక్ ఏ ఫ్రెండ్. నేను ఒక స్నేహితుడిలాగా మాట్లాడతాను అన్నాడు. మోషే అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మోషే మో అంటే అర్థం ఏంటంటే నీరు అని చెప్పి, అలానే ఉషాస్ అనే మాట గ్రీక్ భాషలో ఉన్నటువంటిది రక్షించువాడు, నీళ్ళలో నుంచి రక్షించబడినటువంటి వాడు. నైల్ నదిలో తన యొక్క తల్లి మరి ఆనాటి ఫరో మగబిడ్డలందరం చంపేయమన్న సమయంలో వారి తల్లిదండ్రులు మరి ఆ యొక్క జమ్ము పెట్టిలో పెట్టి వదిలినప్పుడు ఈ ఫరో కుమార్తె చూసి ఆయన రక్షించినటువంటిది. అందుకనే మోషే నీటి నుంచి రక్షించబడినటువంటి వాడు. ఈయన యేసు ప్రభుకు సాదృశ్యంగా, ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా పాపం నుంచి విడిపించడానికి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రమునకు అతడు ప్రతినిధిగా మనం కనపడతాడు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తును చూడటానికి కొండ మీదకు వచ్చినటువంటి ప్రవక్తలతో పాటు ఆనాడు మోషే కూడా మరి ఏలియాతోటి, అలానే మోషే కూడా దిగి వచ్చాడండి యేసు ప్రభుతో మాట్లాడటానికి. అంత గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. కాబట్టి అతడు తన యొక్క బలహీనతల యందు అతడు నమ్మిక ఉంచలేదు, కానీ బలపరిచే దేవుని యందు తన విశ్వాసాన్ని ఉంచాడు. నోటి బలహీనత నుంచి విడుదల పొందాడు. 4:12 నేను నీ నోటికి తోడయ్యుందును, నీవు పలుకోవలసిన వాటిని నేను నీకు బోధించదును. ఐ విల్ బీ విత్ యూ, విత్ యువర్ మౌత్, విత్ యువర్ టంగ్, అండ్ ఐ విల్ స్పీక్ యూ వాట్ యూ హ్యాడ్ టు స్పీక్. నువ్వేమో మాట్లాడాలో ఆ టైంలో నేను మాట్లాడతాను అన్నాడు. సహోదరి సహోదరుడా,
ఈ లోకంలో అన్ని పనులు చేయటానికి మనకు తీరిక ఉంటుంది, కానీ దేవుని పని చేయటానికి అనేక మంది వెనకాడుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు నిరుపయోగం చేస్తూ ఉంటారు. ఆల్ దేర్ టాలెంట్స్ విల్ బి బరీడ్ ఆన్ ద ఎర్త్ బిఫోర్ దే డై. వాళ్ళు చనిపోకముందు వారితో పాటు వారి యొక్క తలాంతులను కూడా పూడ్చిపెట్టేటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ యవనస్తులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడాను క్రీస్తు కొరకు ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి దేవుని నామం పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అతను చెప్పిన మరి ఒక 5వ సాకు లేదా అతను చెప్పినటువంటి లేమ్ ఎక్స్క్యూజ్ ఏంటంటే, అతడు 4వ అధ్యాయం 13వ నిర్గమాకాండంలో ఉంటుంది. అయ్యా ప్రభువా, నీవు తలచిన వానినే పంపుము, నాట్ ఐ సెండ్ సంబడి. చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనీసం సేవకుడికి సహాయం చేయటం, లేకపోతే 2 కరపత్రాలు సువార్త పత్రికలు ఇతరులకు అందించటం, లేదా వెళ్ళే వారి కోసం ప్రార్థన చేయటము, వెళ్ళినటువంటి వారికి ధన సహాయం చేయటము, ఇలాగ దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి టీవీల ద్వారా, మాధ్యమాల ద్వారా, కరపత్రముల ద్వారా, పుస్తకముల ద్వారా సువార్థికులు తయారు చేయటం, అలానే బైబిల్ కాలేజెస్లో టీచ్ చేసి అనేక మంది శిష్యులుగా తయారు చేసే పనిలో ఏమాత్రం కూడాను రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వారిని మనం తండోపతండాలుగా చూస్తూ ఉన్నాం. 80% ఆఫ్ ద మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఓన్లీ ఇన్ ద చర్చెస్. సంఘాల్లోనే కేవలం ఆ సంఘాలకు మాత్రమే పరిమితమైనటువంటి సువార్త, అది పరిమితమైనటువంటి సువార్తే. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి బూదిగంతముల వరకు మీరు నా కొరకు సాక్షులై ఉంటారు. గో టు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్ అనేటువంటి ఆయన యూనివర్సల్ లేదా ఆయన ప్రపంచవ్యాప్త సువార్థీకరణలో ఒక సంఘము పాలిభాగస్తులుగా ఉండాలి. సో ఆయన ఏమంటున్నాడంటే, నేను వెళ్ళను, ఎవరినన్నా పంపించండి. చూడండి, ఇది ఒక రకంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు నుంచి తప్పించుకునేటువంటి మార్గం. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? అంటే మోషేకి మించి ఇంకెవరు లేరా అండి? చాలామంది ఉన్నారు కదా. అందుకని దేవా, నీవు పంపదలిచిన వానినే పంపుము. దేవుడు మోషే మీద కోపపడి, అహరోను లేడా, షల్ ఐ నాట్ సెండ్ యూ, నేను అహరోను పంపించలేనా, నీకు తోడుగా అతన్ని పంపించలేనా? దేవుడు తన ప్రణాళికను ఎప్పుడు కూడాను ప్రక్కదారి మళ్ళించడు. వ్యక్తికి అవకాశం ఇస్తాడు. అవకాశాలను ఎప్పుడైతే వారు ఉపయోగించుకోరో అప్పుడు దేవుడు ఆల్టర్నేటివ్ని వారికి ప్రత్యామ్నాయంగా ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. మై డియర్ ఫ్రెండ్, ఈ రోజున సాకులు చెప్పుకుంటూ కూర్చున్నటువంటి నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. అందుకే నీ కుటుంబంలో నష్టం, నీ కుటుంబంలో మరణం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, కన్నీరు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడిపోయేదాకా వచ్చినటువంటి కుటుంబ సమస్యలు, భర్తను ద్వేషించే భార్యలు, భార్యను ద్వేషించే భర్తలు, పిల్లల్ని ద్వేషించే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను ద్వేషించే పిల్లల మధ్య ఈ రోజున కుటుంబాలు నరకంగా మారినాయి. ఇలాంటి నరకప్రాయమైనటువంటి జీవితం ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలో నుంచి బయటకు వచ్చి వారి స్వచిత్తాన్ని సంతోషంగా చేసేవారికి ఇలాంటి సమస్యలు ఉంటాయండి. సో అందుకని దేవుడు తన మాట ద్వారా, తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆర్ యూ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? సో దేవుడు మోషే మీద కోపపడ్డాడు. అహరోను లేడా, షల్ ఐ నాట్ సెండ్ యూ? చూడండి, గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి జీతము, బత్తీలు అన్నీ వాళ్ళే ఇస్తారు. హౌస్ రెంట్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇంకా బోనస్లు అని చెప్పి. ఎందుకంటే వారికి ఏమేం కావాలో అవన్నీ కూడాను గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారు. అలానే దేవుడు తన పనికి పిలిచినప్పుడు ఒక వ్యక్తిని, తన యొక్క ఆర్థికమైనటువంటి వ్యవస్థను దేవుడు వారికి ముందుగానే ఏర్పాటు చేస్తాడు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ దేవుడు వారికి ఇస్తాడు. యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పంపించేటప్పుడు ఆయన ఏమని చెప్పంటే, మీరు వెళ్ళేటప్పుడు సంచినైనను జాలునైనను మీరు తీసుకొని వెళ్ళవద్దు, ఎందుకంటే పనివాడు తన జీతమునకు పాత్రుడు కాదా. కాబట్టి దేవుని పని చేసేటువంటి వాళ్ళకి దేవుడు ఏది తక్కువ చేయడనేటువంటి నగ్న సత్యం మోషే జీవితంలో మనం చూస్తాం. మేబీ మోషే ఇలా అనుకొని ఉండవచ్చు, ఇప్పటిదాకా నేను గొర్రెలను కాచుకుంటూ నా భార్యను పిల్లలను పోషించుకుంటున్నాను కదా, ఇప్పుడేమో ఈయనేమో దేవుని సేవకు పిలుస్తున్నాడు, నేను ఎలాగ బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉందేమో. కానీ దేవుడు అంటున్నాడు కదా, యెహోవా జైరే, నేను మీ విషయంలో సహాయం చేస్తాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని దేవుడు ఆయనను ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు మనల్ని డిస్కరేజ్ చేసేవాడు కాదండి. మనకున్నటువంటి అనుమానాల మధ్య మన జీవితం వ్యర్థం కాకూడదు. సో మై డియర్ ఫ్రెండ్, ఇలాంటి ఈ 5 సాకులలో ఏదైనా ఒక సాకు నీకు చెందిందేమో నాకు తెలియదు, లేదా 5 సాకులు నీకు చెందినయేమో.
మొదటిగా నేను ఎంతటి వాడను, నీ పేరేంటి, నన్ను నమ్మరు, నా మాటలు వినరు, నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, ఐ కెనాట్ స్పీక్ ప్రాపర్లీ, లేదా నువ్వు పంపవలసిన వాడిని పంపు కానీ నేను ఒక్కనే దొరికానా అంటే దేవుడు 5 విషయాలలో కూడాను తనని ప్రోత్సహించాడు. దేవుడు నిన్ను కూడా ఇలాగా ప్రోత్సహిస్తున్నాడు. నీవు ఉన్న స్థలంలో నేను ఆయన కొరకు సాక్షిగా జీవించవచ్చు. నీ జీవితం అనేక మందికి ఆదర్శంగా ఉండాలంటే ప్రభువా నీ సాక్షిగా నన్ను చేయమని ప్రార్థన చేసుకున్నాను. అలా జీవించాలని ఆశపడుతున్నారండి? అలా అయితే నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మీకు కోరిక లేకుండా దేవుడు ఏమి చేయలేడు, ఆ విషయాన్ని గుర్తించండి. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్, స్టాండ్ ఫర్ హిమ్, టేక్ ఎ డెసిషన్. ఒక మంచి నిర్ణయం తీసుకోనండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, అనేక మంది ఈ జీవిత పోరాటంలో, ఈ లోక వలయంలో చిక్కుకొని నీ కొరకు జీవించకుండా తమ కొరకే జీవిస్తూ జీవితాలను ప్రభువా మరణం వరకు తీసుకొని వెళ్తున్నారు. జీవితాలు తెల్లవారిపోతున్నాయి ప్రభువా. కానీ ఈ దినమున ఈ సందేశాన్ని వింటున్న ప్రతి యవనస్తుడు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి నా పనితో పాటు దేవుని పని కూడా చేయాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని నీ సాక్షులుగా జీవించి నేను గణపరిచేవారిగా చేయమని యేసు ఉన్నత నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.